ఈ ఎపిసోడ్లో రాతిలోని నిగూఢ ప్రశ్నలు. ముందుగా ఎల్లోరాలోని బ్రహ్మాండమైన కైలాసాలయం. ఒక కొండలోని 2 లక్షల టన్నుల రాతిని తవ్వారు. ప్రపంచంలో అదే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం. నిజంగా ఇది ఎంతో నైపుణ్యవంతమైంది, చాలా చాలా అద్భుతమైంది. పూర్తిగా మేధస్సుతో అందంగా సృష్టించింది. ఆ తర్వాత కర్ణాటకలోని హిరీబెనికల్లో గుర్తు తెలియని మూలాలున్న వింతరాళ్లు, ఇంకా మేఘాలయలోని నటియాంగ్. అసలు ఈ భారీ శిలలు ప్రపంచంలోని ఇతర భారీ శిలలతో ఇన్ని పోలికలు ఎలా కలిగున్నాయి? అది ఏమాత్రం కనెక్టివిటీ లేని రోజుల్లో ఇదెలా సాధ్యమైంది? వేల సంవత్సరాలు నిర్మాణంలో ఉన్న ఎవరూ చెప్పని భారతదేశ చరిత్ర కథల్ని, గాథల్ని, కనుమరుగైన జాడల వెంబడి గతం లోతుల నుంచి మేము తవ్వి తీస్తున్నాం. భారతదేశ అద్భుతాలు, రహస్యాలు. రాతిలోని నిగూఢ ప్రశ్నలు. డెక్కన్ ట్రాప్స్, మధ్య భారతదేశం. పశ్చిమంలో 7.5 కోట్ల సంవత్సరాల క్రితం అగ్నిపర్వత విస్ఫోటనం ఈ భూమిని మలిచింది. గట్టి బసాల్ట్ రాతి తాలూకు శక్తివంతమైన చీలికల్ని ఏర్పరిచింది. అటువంటి ఒక కొండ మీద మరెక్కడా లేని స్మారక చిహ్నం ఉంది. అదే కైలాసనాథ ఆలయం, ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా నిర్మాణం. ఆ మాన్యుమెంట్ ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేస్తుంది. భారతీయ ప్రపంచపు గొప్ప అద్భుతాల్లో ఈ కైలాస ఆలయం ఒకటి. దీన్ని నిర్మించిన ఆనాటి ప్రజల సంకల్పం, కార్యసిద్ధి, రిఫైన్మెంట్, లాలిత్యం భవిష్యత్ తరాలకి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇది అసమానమైన రాక్ కట్ అద్భుతం. ఒక క్రికెట్ స్టేడియం అంత పరిమాణంలో ఉన్న కొండలో నుంచి 20 లక్షల ఘనపు అడుగుల రాతిని తొలిచి మధ్యలో ఈ రాతి ఆలయాన్ని మిగిల్చారు. ఇదంతా నమ్మలేనంత ఖచ్చితత్వంతో, ఎంతో నైపుణ్యం, కళాత్మకతతో చేశారు. కైలాష్ ఆలయం అనేది 34 హిందూ, జైన్, బౌద్ధ రామాలు, పుణ్యక్షేత్రాలలో ఒక భాగం. వాటిని వాయువ్య మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలంటారు. ఈ నిర్మాణాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఎల్లోరాలో 32కి పైగా గుహలున్నాయి. కానీ కైలాస ఆలయం ఉన్న 16వ గుహ నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే అద్వితీయమైనదిగా నిలిచింది. ఈ 1200 ఏళ్ల నాటి ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది పరిశోధకులు అధ్యయనం చేశారు. అయితే కైలాస నిర్మాణంలోని అంశాలు ఇప్పటికీ మర్మమే. దీని ఎన్నో రహస్యాల్లో ఒకటి 100 ఏళ్ల క్రితం వెలుగులోకొచ్చింది. 1920లలో రాగి పలకాలపై ఉన్న కొన్ని శాసనాలను బరోడాలో గుర్తించారు. అదే నేటి గుజరాత్. ఆ శిథిలాలు చాలా పురాతనమైనవి, 1000 ఏళ్ల పూర్వం నాటివి. శాసనాలలో మొదటి రాష్ట్రకూట పాలకుడైన రాజకృష్ణ గురించి ఉన్నది. ఆయనే ఎల్లోరాలో ఆలయాన్ని నిర్మించాడు. ఎంతో అద్భుతమైన దాన్ని చూసి దేవుళ్ళు కూడా ఆశ్చర్యపోయారట. కైలాష్ ఆలయాన్ని నిర్మించిన ఘనత కృష్ణదే అని ఎంతో మంది పండితులు నమ్ముతున్నారు. ఇంకొంతమంది కృష్ణ తండ్రి దంతిదుర్గ ఆలయం నిర్మాణం మొదలుపెట్టాడని, తర్వాత దాన్ని ఆయన కొడుకు కొనసాగించాడని నమ్ముతారు. సాధారణంగా ఒప్పుకున్న విషయం ఏంటంటే అది రాష్ట్రకూట రాజులు నిర్మించారని. భారతదేశంలోని గొప్ప స్మారక కట్టడాలలో అది ఒకటి. దాన్ని రాజవంశం నిర్మించింది. ఆధునిక మెట్రోపాలిటన్ ఇండియాలో ఆ రాజు పేరు తెలియదు. అయితే నేడు రాష్ట్రకూటుల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? దక్కన్ చరిత్రలో రాష్ట్రకూటులు అత్యంత ముఖ్యమైన రాజవంశాలలో ఒకటనొచ్చు.
6వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు రాష్ట్రకూటులు పరిపాలించారు. వారి సామ్రాజ్యం దక్షిణ కర్ణాటక నుండి నేడు ఉత్తరప్రదేశ్ అని పిలిచే కనౌజ్ వరకు విస్తరించి ఉండేది. వాస్తు శిల్పానికి వారందించిన అత్యుత్తమ సహకారమే మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ సమీపంలో ఉన్న కైలాస ఆలయం. పురాతన రాష్ట్రకూట నిర్మాణకర్తలు ఒక బసాల్ట్ రాతితో కొండనే భారీ నిర్మాణంగా మలిచారు. ఉత్తర ముఖ కైలాస ఆలయ ప్రాంగణం 300 అడుగుల పొడవు, 175 అడుగుల వెడల్పు ఉంటుంది. గర్భగుడి లేదా గర్భగృహ చుట్టూ ఎన్నో గదులు లేదా మండపాలు ఉన్నాయి. ప్రధాన సమావేశ మందిరం 70 అడుగుల పొడవు, 62 అడుగుల వెడల్పు ఉంది. దేవాలయ అంతర్భాగాన్ని 2 అంతస్తుల ప్రవేశ మార్గం, గోపురానికి కలిపే రాక్ కట్ బ్రిడ్జ్ లాంటిది ఈ క్లిష్టమైన నిర్మాణ అంశాల్లో ఒకటి. ఇక శిఖరం నిర్మాణంలోని ఎత్తైన భాగం 96 అడుగుల ఎత్తులో ఉంది. దానికి మరింత సొగసుని చేకూరుస్తూ ప్రవేశ మార్గానికి ఇరువైపులా 2 భారీ 70 అడుగుల పిల్లర్స్ లేదా స్తంభాలు ఉన్నాయి. మొదటి దశలో భారీ ఏనుగులు నిలబడి ఉంటాయి. వాటి వీపు మీద ఆలయాన్ని మోస్తున్నాయని అనడానికి అది సంకేతం. పునాదికి రాతిలో లోతైన షెల్ఫ్ కట్ ఉంది. అది ఆలయ ప్రాంగణం చుట్టూ ఉంటుంది. ఈ గ్యాలరీలలో లివింగ్ రాక్లో చెక్కిన స్కల్ప్టెడ్ ప్యానెల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు డిజిటల్ కి అలవాటు పడ్డాం, కానీ వేల సంవత్సరాల క్రితం సంగతిని ఊహించి చూడండి. ఈ శిల్పాలన్నిటినీ ఆనాటి క్రాఫ్ట్ గిల్డ్స్ కొండ మీద ఎంతో ఖచ్చితత్వంతో ఊహించుకొని ఉండాలి. మీరు మొత్తం రూపాన్ని ఊహించుకొని చూడాలి. మీరు దాని లోతుని వెడల్పుని తెలుసుకోవాలి. ప్రధాన సమావేశ మందిరం లోపల భారీ చక్కగా అలంకరించబడ్డ స్తంభాలున్నాయి. వాటి అపారమైన పరిమాణానికి వీక్షకులు నోరెళ్లబెడుతున్నారు. గర్భగృహం లేదా గర్భగుడిలో భారీ శివలింగం ఉంది. ఈ ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా ఒక్కో ఇటుకుని పేర్చుకుంటూ నిర్మించిన ఇది ఒక ప్రతిష్టాత్మక పథకమే. కానీ దాని నిర్మాణం ఎలా జరిగిందో మనకి తెలుసు. అలాంటి భావన నిజానికి ఊహకి కూడా అందదు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఒక్క రాయిని కూడా తీసుకురాలేదు. దానికి వ్యతిరేకంగా జరిగింది. దీన్ని ఒకే ఒక రాతిని తొలిచి నిర్మించారు. కైలాసం గురించి నేను ఇష్టపడేది కేవలం విస్తారమైన దాని స్థాయి, అద్భుతమైన పెద్ద శిల్పాల తాలూకు వైభవం మాత్రమే కాదు, అది వివరణాత్మకంగా ఉంది. 1200 సంవత్సరాల క్రితం భవన నిర్మాణకర్తలు, కళాకారులు ఒక కొండను మానవ నిర్మిత అద్భుతంగా చెక్కడమే కాకుండా దాని ప్రతి మూలని సందుని అలంకరించారు. ఎటు చూసిన శిల్పాలు ఉన్నాయి. శివుడి అనేక రూపాలు, దేవతలు, గొప్ప మృగాలు, మహాభారతం, రామాయణం, భాగవతం వంటి పురాణ దృశ్యాల శిల్పాలు, గొప్ప కుడియ చిత్రాల అవశేషాలు ఉన్నాయి. ఆ ఆలయాన్ని నిర్మించింది రాష్ట్రకూట రాజైన దంతి దుర్గా కొడుకు మొదటి కృష్ణ. ఆయనకి శైవమతం అంటే ఎనలేని మక్కువ, ఇంకా ప్రీతి కూడా. కైలాస గోడల మీద ఇంకా ఎందరో దేవతామూర్తుల ప్రతిమలను చెక్కినప్పటికీ అక్కడ ప్రధాన దైవం శివుడు మాత్రమే. ఆలయంలో ఇతర దేవతామూర్తులు కూడా ఉన్నాయి. ఆలయంలోని దక్షిణ భాగం ప్రధానంగా శివునికే అంకితమైంది. ఇక ఉత్తర దిశలో ఎన్నో విష్ణుమూర్తి శిల్పాలు ఉన్నాయి. శతాబ్దాల పాటు కైలాసాలయం సాధించిన ఎన్నో విశేషాలను పక్కన పెడితే ఒక పెద్ద ప్రశ్న అలాగే ఉండిపోయింది. వాళ్ళు దీన్ని ఎలా చేశారు? మనం సిద్ధాంతీకరణ మాత్రమే చేయగలం. దానికి ఖచ్చితమైన సమాధానాలు లేవు. వాళ్ళు పైనుంచి కిందకి మొదలు పెట్టారా? ప్రతి స్థాయిని వాళ్ళు గుర్తు పెట్టారా? అవ్వడం, ఉలితో చెక్కడం పూర్తవ్వడానికి 1 శతాబ్దం వరకు పట్టి ఉంటుందని చరిత్రకారులు నమ్ముతున్నారు. ఎంతో మంది పోషకులు ఈ ప్రాజెక్ట్ ని కొనసాగించారు. ప్రారంభంలోనే ఒక మాస్టర్ ప్లాన్ ని రూపుదిద్దారా? దాన్ని ఆ తర్వాతి తరాల నిర్మాణకర్తలు, కళాకారులు కొనసాగించారు. 100 ఏళ్లుగానా? ఈ చేతి పనుల కళాకారులు తమ పిల్లలకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. కుటుంబాలు అలాగే చేతి పనుల గిల్డ్స్ దానికి తర్వాతి తరానికి అందజేసే అవకాశం ఉంది. కాబట్టి వారి పిల్లలు జరుగుతున్న శిల్పాలు చెక్కే పనుల గురించి అవగాహన కలిగి ఉంటారు. తర్వాత దానిని ఎంచుకొని తర్వాత తరానికి అందిస్తారు. భవన నిర్మాణకర్తలు ఎంపిక చేసిన కొండ ఒక భారీ రాయి.
అటువంటి క్లిష్టమైన వాస్తు నిర్మాణ ప్రణాళికని 3Dలో దృశ్యీకరణ చేసే సామర్థ్యంలోనే వారి మేధస్సు ఉంది. శిల్పులు పైనుంచి కిందికి చెక్కుకుంటూ వచ్చుంటారని వారు నమ్ముతున్నారు. మెల్లమెల్లగా ఒక తరం తర్వాత మరొకటి ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ రాక్ కట్ ఏకశిలని మలిచి ఉండవచ్చు. ఖచ్చితమైన గణాంకాలు తెలియవు, కానీ 1,500,000 నుంచి 2 లక్షల టన్నుల రాతిని తొలిచి ఉంటారని ఒక అంచనా. ఇంత పెద్ద పరిమాణంలో తవ్విన రాయి ఎక్కడికి వెళ్ళింది? అది మరొక మర్మం. ఎక్కడా ఎటువంటి శిథిలాలు లేదా అవశేషాలు లేవు. ఈ పురాతన వాస్తు నిర్మాణ పథకం తాలూకు మానవాతీత విజయం పెద్ద చర్చకి దారితీసింది. కొంతమంది అయితే ఇది గ్రహాంతరవాసుల పని ఉంటుందని కూడా సూచిస్తున్నారు. ఆన్లైన్లో చూసినప్పుడు నాకు కంపరంగా ఉంటుంది. కొంతమంది దాన్ని నిర్మించింది గ్రహాంతరవాసులా అని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర పవర్ టూల్స్ ఉన్నాయా? ప్రాచీన భారతదేశంలో భూమి మీద ప్రజలు దీన్ని ఎలా నిర్మించారు? ఏవైనా మానవాతీత శక్తులు లేదా ఇంకేమైనా ఉంటాయా అంటారు. రాతిని మల్చడంలో ఇది బ్రహ్మాండమైన కథ. భారతదేశంలోని బ్రహ్మాండమైన రాక్ కట్ అద్భుతాలు, మనోహరమైన రాతి నిర్మాణాలు, ఇంకా శిల్పాల జాబితా చాలా పెద్దదిగా సహస్రాబ్దాలుగా విస్తరించి ఉంది. ఈ పనికి గ్రహాంతరవాసులకి ఘనతను ఆపాదించడం అనేది ప్రాచీన భారతీయ మేధావులకు అన్యాయం చేయడమే. మనం మన ప్రాచీన శిల్పులు, నిర్మాణదారుల సామర్థ్యాన్ని, వారి పరిజ్ఞానాన్ని, వాళ్ళ సృజనని, వారి తెలివితేటల్ని, వారి నైపుణ్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నాం. నిజంగా ఇది ఎంతో నైపుణ్యవంతమైంది. చాలా చాలా అద్భుతమైంది. పూర్తిగా మేధస్సుతో అందంగా సృష్టించింది అనొచ్చు. కాలంతో కనుమరుగైన విజ్ఞాన సంపదకి, శిల్పకారుల నైపుణ్యానికి ఈ కట్టడం ఒక గొప్ప ఉదాహరణ. మెగలిత్ గురించి ఆలోచిస్తే మీ మనసులోకి స్టోన్ హెంజ్ రావచ్చు. కానీ ఇటువంటి రాతి నిర్మాణాలు ఇంగ్లాండ్లో మాత్రమే లేవు. అవి వేర్వేరు ఖండాల్లోనూ ఉన్నాయి. వాటి మధ్య ఏదైనా ప్రాచీన సంబంధం ఉందా? ఇది మాకు చాలా క్లిష్టమైన ప్రశ్న. ఈ సారూప్య నిర్మాణాలు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నాయి? భారతదేశంలో ఉన్నాయి, అవి కొరియాలో ఉన్నాయి, అవి యూరోప్లో లేదా ఇంకెక్కడైనా ఉన్నాయి. నిజానికి అవన్నీ ఎలా కనెక్ట్ అయ్యాయి? ఈ మర్మమైన రాళ్లను సృష్టించాలనే ఆలోచన వారికి ఎలా వచ్చింది? ఖండాలు మహాసముద్రాలచే వేరు చేయబడి చరిత్ర నమోదు చేసిన దాని ముందు కాలంలో మన పూర్వీకులు నేడు మనకి తెలియని విధంగా అనుసంధానమై ఉన్నారా? మెగలిత్ అనే పదం గ్రీకు పదాల నుంచి పుట్టింది. మెగాస్ అంటే గొప్ప, లిథోస్ అంటే రాయి అనే అర్థం. కర్ణాటకలోని ఈ మూల భాగం ధార్వార్ క్రేటన్ తాలూకు భాగం. అది భారతీయ ద్వీపకల్పంలోని అతి పాత భాగం. ప్రపంచంలోనే అత్యంత పాత రాళ్లు కొన్ని అక్కడున్నాయి. ఇదొక నిర్జన ప్రదేశం. అత్యంత అపూర్వమైన ప్రీహిస్టారిక్ సైట్స్ లో ఇదొకటి. హిరే బెనకల్. అది కనిపించేలాగే విచిత్రంగా ఉంటుంది. ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ పరిశోధకులు ఈ స్మారక చిహ్నాలన్నీ సుమారు 3000 నుంచి 2500 ఏళ్ల క్రితం, అంటే రాతి యుగం కాలంలో స్థాపించబడి ఉంటాయని నమ్ముతున్నారు. హిరే బెనకల్ కర్ణాటకలోని కోపల్ జిల్లాలో ఉంది. అది ప్రముఖ హంపి అవశేషాలకి 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ప్రదేశానికి వాహనాలు వెళ్లే దారి లేదు. రాళ్లగుండా పైకి ఎక్కి వెళ్లే దారి మాత్రమే ఉంది. ఈ దుర్భరమైన ప్రకృతి మానవ నివాసానికి అనుకూలమైనదిగా కాదని అనిపించొచ్చు. కానీ కొండపైన సగం దూరంలో ఎందుకు భిన్నమైన సాక్ష్యం ఉంది. ఒక పెద్ద రాయి మీద ప్రాచీన చిత్రాలు వరుసగా ఉన్నాయి. ఆ చిత్రాలు ప్రీహిస్టారిక్ ప్రపంచం గురించిన కొన్ని విషయాలు మనకు చెప్తాయి. చిత్రాల్లో చేతులు పట్టుకుని ఉన్న మనుషుల బొమ్మలు ప్రాచీన గిరిజన నృత్యాల్ని పోలి ఉన్నాయా?
వాళ్ళ దేవుళ్ళని ప్రసన్నం చేసుకునే ఆచారమా? వీటికి సమాధానాలు కాలంలో కలిసిపోయాయి. ఇంకా పైన తెలియని యుగపు తాలూకు రహస్య శిథిలాలు బయటపడుతున్నాయి. ఈ ప్రదేశం మెగలిథిక్ నిర్మాణాలతో విస్తరించి ఉంది. దాదాపు 2 లక్షల చదరపు మీటర్ల ప్రదేశంలో వ్యాపించి ఉన్న ఈ మెగలిథ్స్ తూర్పు నుంచి పశ్చిమం వైపుగా ఏర్పాటు చేసి ఉన్నాయి. దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇటువంటి చరిత్రపూర్వ రాతి నిర్మాణాలను వేర్వేరు ప్రయోజనాల కోసం నిర్మించి ఉండొచ్చు. సంఘటనలను గుర్తుంచుకోవడానికి లేదా స్వర్గాలను పరిశోధించడానికి ఖగోళ పరికరాలు కూడా అయ్యుండొచ్చు. ఖచ్చితమైన రుజువు లేనప్పటికీ పరిశోధకులు ఈ హిరేబెనికల్ ఒక నెక్రోపోలిస్ అని నమ్ముతున్నారు, అంటే శ్మశాన ప్రదేశం. భారతదేశం అంతటా ఇతర చరిత్రపూర్వ మెగలిత్ ప్రదేశాలు ఉన్నాయి. దేశంలో అటువంటి అతిపెద్ద ప్రదేశమే హిరేబెనికల్. ఇక్కడ అత్యంత ప్రబలమైన మెగలిత్స్ నిర్మాణాలను డాల్మన్స్ అని పిలుస్తారు. పైన క్యాప్స్టోన్ లాంటి చదునైన బల్లతో 3 భారీ గ్రానైట్ దిమ్మల ద్వారా స్థాపించి ఏర్పాటు చేసినవి. అవి 3 వైపులా గోడలుండే గదిలా ఏర్పాటు చేయబడ్డాయి. కొన్ని డాల్మన్స్ కి వాటి లోపల వృత్తాకార గవాక్షాలు ఉన్నాయి. అవి దేనికోసం? చనిపోయిన ఆత్మలు వాటి గుండా వెళ్లడానిక? ఇలాంటి ఎన్నో సమాధానం లేని ప్రశ్నలను హిరేబెనికల్ మన ముందుంచుతుంది. చాలా వరకు డాల్మన్స్ సగటి మనిషి ఎత్తు కంటే చిన్నవి. అందుకని స్థానికులు వాటిని మొరియారం అనే లేదా మరుగుజ్జుల ఇళ్లు అని పిలుస్తారు. అది వినడానికి లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ప్రీక్వెల్లా అనిపించొచ్చు. కాకపోతే హిరేబెనికల్ అసలైనది. ఈ ప్రదేశం ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదాను పొందేందుకు పోటీ పడుతోంది. ఈ వింత కిటికీల లోపల పడిపోయిన రాళ్ల కింద చరిత్రకు ముందు కాలం రహస్యాలు దాగి ఉన్నాయి. ఇక్కడ చల్లని వర్షాలు పడే కొండలు హిరేబెనికల్ బీడు భూమికి నాటకీయంగా భిన్నంగా ఉంటాయి. కాని దాని పచ్చని లోయల్లోనే అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. ఇక్కడ జైంటియా హిల్స్ లోని ఒక కుగ్రామంలో నాటియాంగ్ మోనాలిత్ పార్క్ ఉంది. మోనాలిత్ అంటే ఏకశిల. ఈ చోటు నిండా మెన్హిర్స్ అని పిలిచే ఏకశిలలు నిలిచి ఉన్నాయి. ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ నిటారు రాళ్ల సాయంతో అడ్డుదిమ్మెలతో నిర్మించిన డాల్మన్స్ నిర్మాణాలు కూడా ఉన్నాయి. నాట్యాంగ్ పేరు ఒక మర్మానికి దారి తీస్తోంది. మీరు ఆ ప్రదేశాలని సందర్శిస్తే ఆ ప్రాంతానికి అసలు పెద్ద పెద్ద రాళ్ళని ఎవరైనా తరలించగలరా అని అవాకవుతారు. అంత ఎత్తులో వాళ్ళు వాటిని ఎలా పెట్టారు? అలాగే ఈ నిర్మాణాలను ఎవరు నిర్మించుంటారు? ఈ ప్రాంతానికి ఇవి ఖచ్చితంగా ఎంతో ప్రత్యేకమైనవని చెప్పచ్చు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్కి 65 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ జైంటియా కొండల్లో నాటియాంగ్ ఉంది. ఈ ప్రాంతం చరిత్ర గురించి ఎక్కువ రికార్డు కాకపోవడం వల్ల నాటియాంగ్ మూలాల గురించి మనకసలు ఏమీ తెలియదు. మేము చాలా కాలం నుండి కొండల్లోనే జీవిస్తున్నాం. మాకంటే ముందు నుంచే మోనలిథ్స్ ఇక్కడ ఉన్నాయనే విషయం గురించి అస్సలు మాకు తెలియదు. మేము వాటి కాలాన్ని సరిగా అంచనా వేయలేకపోయాం. అయితే పరిగణించాల్సిన మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీని గురించి మౌఖిక కథలు చలామణిలో ఉన్నాయి. ఈ రాళ్లని మధ్యయుగ కాలంలో జైంటియా రాజులు ఏర్పాటు చేశారని తరతరాలుగా సమాచారం తర్వాతి తరాలకు అందుతోంది. ఎంతో మంది చరిత్రకారులు ఈ పద్ధతి ఇంకా పాతదని నమ్ముతున్నారు. కానీ కాలక్రమేణా ఈ రాళ్ల ప్రత్యేకాత్మకత మారుతోంది. జైంటా ఆ కాలంలో వారికి సొంత రాజ్యం ఉండేది. అదెంతో శక్తివంతమైన రాజ్యం. నిజానికి మాకు 1500 నుండి 1835 వరకు, అంటే బ్రిటిష్ వాళ్ళు మా రాజ్యాన్ని ఓడించేంత వరకు మాకు రాజ్యం చరిత్ర ఉంది. ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు జైంటియా పాలకులు నాటియాంగ్లోని వారి వేసవి రాజధాని నుండి నేటి బంగ్లాదేశ్లోని జైంటియాపూర్ వరకు విస్తరించిన ప్రాంతాన్ని పాలించారు. మోనలిత్ పార్క్ దాదాపు 100 మీటర్ల పొడవు, సుమారు 40 మీటర్ల వెడల్పు ఉంటుంది. చెప్పే కథల ప్రకారం ఈ చోటు ముఖ్యమైన మార్కెట్ చోటు లేదా ప్రజలు కలుసుకునే చోటు.
దీనికి ఒక విధమైన ఆధ్యాత్మిక అంశం కూడా ఉంది. మీరు ట్రెడిషనల్ మార్కెట్కి వెళ్తే గనక మీరు ఎప్పుడూ ఆ ప్రాంతంలో మోన్లెత్తిని చూడొచ్చు. మార్కెట్లో భాగంగా ఉన్న దేవతలను పూజించాలని మేము నమ్ముతాం. ఇక్కడ ఏర్పాటు చేసిన రాళ్లు గొప్ప సంఘటనలకి సాక్ష్యంగానూ నమ్ముతారు, లేదంటే చనిపోయిన తెగ సభ్యుల గౌరవార్థం కావచ్చు. నిలబెట్టిన మెన్హిర్స్ ని పురుషుల పూర్వీకులకి అంకితం చేసినట్టుగాను, డాల్మన్స్ ని మహిళలకు అంకితం చేసినట్టు చెప్తారు. అత్యంత ముచ్చటైన దాన్ని మూలాంగ్ సియం అని పిలుస్తారు. అది 25 అడుగుల ఎత్తు ఉంటుంది. మార్క్ పలంకి అనే వ్యక్తి వాటిని నిలబెట్టారని ఒక కథ ఉంది. మార్క్ పలంకి ఒక జైంట్. జైంట్ మొదట్లో ఈ రాతిని స్థాపించలేకపోతే అతను సలహా కోసం దేవుళ్ళని సంప్రదించాడని ఒక కథ ఉంది. మీరొక రాతిని నిలబెట్టాలంటే అందుకోసం మనిషిని బలివ్వాలని ఆ ప్రార్థనకి సమాధానం వచ్చింది. రాతిని స్థాపించడానికి తవ్విన గోతులోకి మార్క్ పలాంకి ఎవరినో ఒకరిని తోశాడు. అది ఊహించని మనిషి లోపల ఉండగా జైంట్ పెద్ద రాతినెత్తి దాని కింద అతన్ని నలిపేశాడు. ఈ హింసాత్మక పురాణం రాళ్ల చుట్టూ ఉన్న రహస్యాన్ని సూచిస్తుంది. ఇక్కడ మెగలిత్స్, డాల్మన్స్, మెన్హిర్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కానీ ఇవన్నీ అంతరించిన సాంప్రదాయాలు. ఈశాన్య భారతదేశంలో ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇలాంటి విషయాలు ఈశాన్య భారతదేశంలో జరగటాన్ని మీరు చూడొచ్చు. ఇప్పటికీ అనుసరిస్తున్నారు, స్థాపిస్తున్నారు. అంతేకాకుండా అది గతానికి చాలా దగ్గరగా చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివరించలేని రాతి నిర్మాణాలు, మెగలిత్ల మధ్య అస్పష్టమైన సారూప్యతలు పరిశోధకులను కలవరపరుస్తూనే ఉన్నాయి.